రిసెప్షన్ పోతుల్లో ఏమందని రమాదేవి. ఇప్పుడు దీన్ని సూది దారం తీసుకొని కుట్టేసి ఓకే బాయ్. ఓకే బాయ్. నాయుడు వాళ్ళ చేపల చెరువుకి వచ్చాం గాయస్. వస్తుంది థమ్స్ అప్ తాగి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంది అంటే మా కొలీగ్స్ వాళ్ళది ఇద్దరిది పెళ్ళి అనమాట. ఇద్దరు సేమ్ ఆఫీస్, ఇద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్ళలేదు, రిసెప్షన్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. పెళ్ళి వచ్చేసి విజయవాడ దగ్గర అనమాట, నరసప్ప చెరువు. విజయవాడ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. మేమైతే హైదరాబాద్ నుండి ఆఫ్టర్నూన్ 3:30కి అట్లా స్టార్ట్ అయినాము. ఇక సూర్యాపేట దగ్గర ఆగినాము, 7 ప్లాజా దగ్గర ఏమన్నా స్నాక్స్ తిందాం అనేసి. ఇది బెటరా ఇది బెటరా అని చూస్తున్నాం. ఇది బెటర్. ఇదైతే ఇండివిజువల్గా ఇది బ్రేక్ చేయడానికి కష్టమవుతుంది, కానీ కాస్ట్ అది తక్కువ ఉంటుంది. కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఇదైతే ఈజీగా ఒకరికొకరికి ఇది ఇచ్చేయచ్చు. సరే తీసుకో. 100 రూపాయలు గాయస్ ఈ డబ్బాకి. నువ్వు తిను. అదిగో రా. Nikki, say hi. Say hi. అనండి ఫ్రెండ్స్. శ్రీధర్యుడు భయపడి వారిపోతున్నాడు. చెప్పు శ్రీధర్. కేఎఫ్సీలో అట్లా ఎవరెవరికి ఏమేమి స్నాక్స్ కావాలో అవన్నీ తీసుకొని ఇంకా కార్లో రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ అక్కడ తింటే ఇంకా టైం వెళ్ళేసరికి లేట్ అవుతుంది అన్నట్టు ఇక కార్లోనే తింటున్నాం అన్నమాట. మీకు తిను చెప్పు, ఎట్లున్నా చెప్పు. గాయ్స్ చికెన్ లాలీపాప్ తింటున్నాడు గాయ్స్. విజయవాడ అయితే రీచ్ అయినాము. ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి చాలా టైం పడుతుంది అనేసి ఇంకా విజయవాడలోనే తిందామని అనుకున్నాము. ఇక ఏ రెస్టారెంట్ అని చాలా మేము గూగుల్ చేసినాం అనమాట. ఫైనల్గానే అయితే కడియపట్నము మిలిటరీ హోటల్ అంట. ఇంకా మేమైతే ఇది రివ్యూ బాగుందనేసి ఇంకా ఇందులోకి అయితే వెళ్ళినాము. హాయ్ గైస్. ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర మెనూ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. మెనూ కార్డ్తో పాటు ఇట్లా కర్రీస్ అన్నీ వాళ్ళ స్పెషల్స్ అట్లా అందరికీ వచ్చిన వాళ్ళకి చూపిస్తున్నారు. సో దట్ అట్లా చూసి ఇంకా సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. మాకైతే ఫుల్ టెంప్టింగ్ అనిపించింది. నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఫిష్, మటన్, చికెన్, మటన్ ఫ్రై. దీంట్లో ఏమైనా కావాలంటే చూసుకోండి. మెత్తళ్ళు చిన్న చేపలు పచ్చి. ఇది చికెన్ ఫ్రై అన్న, ఇది నాటుకోడి, మటన్, ప్రాన్స్. 4 ఫ్రైలు 4 కర్రీలు తీసుకోండి. ఇది తలకాయ కర్రీ.
ఫైనల్గానైతే మేము పులావ్స్ డిసైడ్ అయినాము, చికెన్, మటన్, ప్రాన్ అనేసి. ఇంకా అందరికి ఇంకా అరిటాకులలో స్పెషల్గా పెడతా ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ మంగళగిరి దగ్గర ఉంటే అంటే వస్తారు చికెన్ చెప్పండి రివ్యూ మీరుగా. బాగుందనండి. చాలా బాగుంది. మీకు బాగుందా? మీకు చికెన్ వచ్చిందా? వచ్చిందా? మటన్ ఫుడ్ విషయానికి వస్తేనైతే నేను మటన్ ఇంకా ప్రాన్ ట్రై చేసిన. మటన్ ఏమో పీసెస్ చాలా గట్టి అనిపించింది, ప్రాన్ అయితే చాలా బాగుంది, చికెన్ కూడా బాగుందంట. ఇంకా మటన్ అయితే నాకు అసలు నచ్చలేదు, బాగాలేదు. ఆ రేట్కి అది అసలు అనుకున్నాము, అస్సలు బాగా నచ్చలేదు మాకైతే. ఇంకా వీళ్ళు అందులోకి పెరుగు ఇంకా ఒకటి సాంబార్ లాంటిది ఇచ్చిర్రు, ఏదో దప్పలమో ఏదో అని చెప్పిన పేరు. ఇంకా అంతేకాకుండా మేము రాగి సంకటి విత్ నాటుకోడి కర్రీ కూడా ట్రై చేసినాము. టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా మా కొలిగ్ వాళ్ళు అయితే నిన్న అంటే ముందు రోజే వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి ఫుడ్ తీసుకొని రమ్మంటే ఇక మేమైతే ఇంకా పార్సల్ తీసుకొని పోతున్నాము. పార్సల్ వాళ్ళకి కూడా అరిటాకులు ఇచ్చిళ్ళు. జర్నీలో అయితే అసలు ట్విస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము ఒక 10 minutesలో రీచ్ అవుతాము అనగా ఒక గుంటల కారు పడి ఆ కార్ టైరే పగిలిపోయింది. ఇంకా మాకైతే వేరే ఆప్షనే లేదు. ఇంకా కార్ది అది ఇంకా మధ్యలో ఉంటుంది కదా, అది కూడా వంగిపోయింది అనమాట. ఇక మేము మా కొలిగ్ వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు వేరే కారు తీసుకొని వస్తా అన్నారు. ఇంకా మేమైతే ఇక అట్లా నడి రోడ్డు మీద 11:30కి ఉన్నాం అనమాట. చెప్పు గాయస్ అని చెప్పు. పెద్ద గుంట ఉంది, ఆ గుంటలో పడ్డ టైరు పంక్చర్ అయింది. ఇక్కడ చూస్తే మీకు సిచ్యువేషన్ చూడండి, రిమ్ము కూడా ఎంటర్ అయిపోయింది. ఘోరంగా ఉంది మా పరిస్థితి. టైర్ వలిగింది, ఇరుక్కుపోయాం. 11:30 అవుతుంది. ఇలాంటి సమయాల్లో మీరు చాలా గుండె ధైర్యంతో ఉండాలి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ సాటర్డే ఆ ఫుడ్ మాకు ఉపయోగపడేటట్టు రేపు టిఫిన్ మాకు అదే అండి. విజయవాడ నుండి మేమైతే బంటుమిల్లికి వెళ్తున్నాము. అక్కడనైతే ఎన్ని గుంటల రోడ్డులు ఉన్నాయంటే చాలా స్లోగా వెళ్ళినాము. కానీ ఇక ఫైనల్గానైతే ఒక గుంటకు బుక్ అయిపోయినాము. అసలు అంత పెద్ద బొక్క పడుతుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు మేము కార్కి అయితే. అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ అయ్యేసరికి మా మామ వాళ్ళ పాపనైతే పాపం బాగా టెన్షన్ పడిపోయి ఏడ్చేసింది, చాలా ఏడ్చింది. ఏదో ఒక బిర్యానీ మన కోసం ఉంది, తినేద్దాం మనం. ఒక్క డ్రాప్ రావట్లేదు, ఒక్క కంటి నుండే రావాలి వాటర్. వచ్చింది ఇంటి నుండి, ఓన్లీ ఒక్క కన్ను నుంచే రావాలి. ఇక్కడ వచ్చిందా ఎండిపోవాలి, అందరికి వాటర్ కావాలంట. ఇంకొంచెం కొలిగి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వేరే కార్ తీసుకొని వచ్చారు. ఇక ఫైనల్గానైతే మేము గెస్ట్ హౌస్కి వచ్చినాము. ఇంకా నైట్ వచ్చేసరికి 12:30 అయింది. అట్లా కొద్దిసేపు కూర్చొని ఫ్రెష్ అయిన తర్వాత ఇక వాళ్ళు కూడా కార్ రిపేర్ చేసుకొని వచ్చేసరికి 2:30 అయిందనమాట. ఇంకా అప్పుడే వచ్చిర్రు అనేసి అట్లా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము.
నిరాశ, నిస్పృహ అన్ని. నైట్లో అసలు ఏం వ్యూ కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి అట్లా స్లాబ్ మీదకి రాగానే ఇట్లా పచ్చని పొలాలు అవన్నీ చూస్తే నాకు మస్తు అనిపించింది. పొద్దున్నే ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపించింది అనమాట. ఈ పొలాలల్లో ప్రతి దగ్గర కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చింది ఆ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. ఇక్కడ ఈ ఇంటి దగ్గరలోనైతే అంటే మ్యాక్సిమం అన్ని ఇల్లుల మీద సోలార్వి ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకు అట్లా అవన్నీ చూసినప్పుడు. ఇట్లా కొద్దిసేపు పైన ఉండి ఇక మేమైతే ఇక స్నానాలు చేసి రెడీ అయిపోతున్నాము. ఇక తొందరగా వెళ్తే తొందరగా మనం రిటర్న్ అవ్వచ్చు అన్నట్టు ఇక మేమైతే ఇంకా తొందరనే రెడీ అయిపోయినాము. ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా మరి మధ్యాహ్నం లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాము. నేనైతే దోశ తిన్నా, ఆనియన్ దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు. అందులో వచ్చిన అల్లం చట్నీ అయితే చాలా బాగా నచ్చింది. రెడీ అయిన తర్వాత ఇక అట్లా పొలంలకైతే మేము పోయినాం. మేమున్న ఫామ్ హౌస్ దగ్గర పొలం ఉంది, పొలం లోపలికి వెళ్తున్నాం. నీకు భయం లేదా? నేను వస్తాను, నీ ముందు వెళ్తా ఉన్నా. వచ్చేదా? నీ ఫ్రాక్ బాగుంది, ఫ్రాక్ బాగుంది. కొద్దిసేపు ఫోటోలు దిగి తర్వాతనైతే ఇక మేము ఫంక్షన్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా గెస్ట్ హౌస్ మొత్తం ఇంకా వెకేట్ చేస్తున్నాము. ఇక అందుకే అన్నీ చెక్ చేస్తూ ఉన్నాము, అన్నీ ఉన్నాయా లేదా అని. ఇంకా లాక్ అవన్నీ వేసి వెళ్తున్నాము. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనం కూడా అంతే తీసుకోవాలి కదా. అందుకే మేమైతే జాగ్రత్తగా అన్ని లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని ఇక తాళం వేసుకొని ఇక మేమైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఫంక్షన్కి అయితే. పట్టదా బాగు? ఇది కూడా మ్యామ్ బాగుంది మ్యామ్ మీ పని. ఓకే బాయ్, ఓకే బాయ్. నిక్కి చూస్తున్నాను, చెప్పు. రిసెప్షన్ పోతున్నాం మేము. ఎవరి రిసెప్షన్ పోతున్నావు? ఏమంత రమాదేవి ముందల కార్తీ వెళ్తున్నారు. కమలేష్ వేరే బ్యాచ్ వెళ్తుంది, మాకు దారి తెలియదు కాబట్టి వాళ్ళకి వెళ్తున్నాం. మేము వాళ్ళ ఇంకా ఫాలో చేస్తున్నాం. 11 గంటలు వాల్సిన రిసెప్షన్ 12:30 పోతున్నాం. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మేము తినడానికి వచ్చాం అనుకుంటాను. పోయేది కూడా అందుకే, పోయేది కూడా దానికి తినడానికి. ఇదే కావచ్చు వీళ్ళు అన్నది, బ్రిడ్జిగా. ఇది కాదు. మానికొండ. చెప్పు మనీషా. ఇలాంటి గుంటల వాడే నిన్న మా టైర్ పంచర్. అయినా మేము
చాలా షిద్దత్ తోటి హేమంత్ మ్యారేజ్ కి టైర్ పంచర్ అయినే గానీ గుంటలున్నా గానీ మా కొలీగ్ రిసెప్షన్ వస్తుంటే మాకు చాలా ఆటంకాలు హేమంత్ ఎదురయ్యాయి. కోసం రమా కోసం కష్టపడి వెళ్తున్నాం. అంత పట్టుదల ఉంది మా అందరికి. ఆడిపోయి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కార్ వైబ్రేట్ అవ్వడం. కానీ ఆడిపోతే నాన్ వెజ్ లేదు. పెద్ద ట్విస్ట్. ఇది చిన్న పాండులాగా కనిపిస్తుంది కదా, ఇవే రొయ్యల చెరువులు అన్నమాట. మా ఆఫీస్ మా కంపెనీ మొత్తం ఇంకా వీటి రిలేటెడ్ అనమాట. ఇందులో యూజ్ చేసే ఐఓటీ డివైజెస్, మళ్ళీ ఫార్మింగ్ ఎవ్రీథింగ్ A to Z రిలేటెడ్ మా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు అనమాట. నేను ఫస్ట్ టైం ఇట్లా రియల్గా స్ట్రింప్ రిలేటెడ్వి పాన్స్ అవన్నీ చూడడం. కాకపోతే ఎరేటర్స్ అవన్నీ ఆఫ్ ఉండే నేను చూసినప్పుడైతే. నిన్న విజయవాడ నుండి బంటుమిల్లికి వచ్చినప్పుడు ఎన్ని గుంటలు ఉన్నాయో, ఇప్పుడు బంటుమిల్లి నుండి రిసెప్షన్కి వెళ్ళే ఊరు నర్సప్ప చెరువు ఇంకా ఎంత గుంటలు ఉన్నాయంటే అన్ని గుంటలు ఉన్నాయి. ఎడ్ల బండి కన్నా దారుణంగా పోయినాము, చాలా స్లోగా పోయినాము. అసలు చాలా చిన్నగా ఉన్నాయి, అవి కూడా గుంటలు గుంటలు ఉండేసరికి చాలా ప్రాబ్లం అనిపించింది. అట్లా ఒక 1/2 hour జర్నీ తర్వాత మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. ఇది చూసి ఉంటాం. అది కార్లో పెట్టేది ఉండే కొద్దిసేపు మనకు అవసరం. గిఫ్ట్ అదే వాళ్ళకు. ఇదే రమాదేవికి అన్నికి ఇదే పట్టుకొని ఉండాలి. అది నేను అది పెడతా ఉండు అట్లానే, ఇదే ఇట్లనే పెడతా. ఫైనల్లీ ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఆల్రెడీ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్టేజ్ మీదకి ఎక్కారు. వీళ్ళిద్దరూ మా కొలీగ్స్ అనమాట. ఇంకా ఇద్దరు క్లోజ్ కాబట్టి ఇంకా అంత దూరం నుండి మేమందరం వచ్చినాము. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మేమైతే వెళ్ళి ఫోటో సెక్షన్ అన్న వేసుకుందాం అన్నట్టు లైన్లోనైతే నిల్చున్నాము. గాయస్ ఇది హేమంత్ వాళ్ళ ఊరు. రిసెప్షన్ అయిపోయింది, జస్ట్ ఫోటో దిగి ఇంకా తినడానికి పెట్టట్లేదు ఫుడ్, అందుకనే వాక్ చేస్తున్నాం. నేచర్ చాలా బాగుంది అనేసి ఊరు చూద్దామని వచ్చాం. అని ముత్యం చూపిస్తా చూడండి. సూపర్ ఉంది. అర్రే చేపలు చారువా? అట్లా అర్థం చేపలు చారువా? నా తెలీదు. పెసరకాయలు కాదు, పెసరకాయలు కాదు, ఎండిపోయిన పెసరకాయలు. అవి చెత్త పిచ్చి మొక్కలు అవి పెట్టా. నా ముఖం కాదు, అవి తెలియదు నీకు. పల్లెటూరులో పెరిగావు నువ్వు అసలు? పల్లెటూరు అంటే తెలుసులే. చేపలు కమ్మ రాజావారి చేపలు చదివించాను. ఇప్పుడు నాయుడు వాళ్ళ చేపల చెరువుకి వచ్చాం గాయస్. అన్న ఒక కొబ్బరి బొండ ఇస్తావా?
ఏంది అడిగేది? ఆపినా? ఆ విలేజ్లోనైతే ఆ పొలాలు అవన్నీ పచ్చగా మస్తు అనిపించినాయి. మాకైతే ఫుల్ బాగా అనిపించి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇక అక్కడ పొలాల దగ్గర ఉన్నప్పుడేమో మంచిగా గాలి ఉండే, ఇంకా మళ్ళీ ఫంక్షన్ దగ్గర రాగానే ఉక్కబోస్తూ ఉందన్నమాట. అట్లా కొద్దిసేపు కూర్చొని అందరూ ఫొటోస్ వీడియోస్ దిగినాక ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఖాళీగా ఉన్నారనేసి మేము అక్కడికి వెళ్ళినాము అనమాట. మా మ్యామ్ అయితే ఇంకా వాళ్ళకి ఎట్లా పోజెస్ ఇవ్వాలి, ఎట్లా డ్యాన్స్ చేయాలి అవన్నీ స్టెప్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంది దగ్గరుండి. మరి అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక ఫైనల్లీ ఫుడ్ సెక్షన్ అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేనైతే ఇట్లా ఆంధ్ర భోజనాలు చేస్తున్నా, పెళ్ళి భోజనాలు. ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. కాకపోతే కొంచెం సాడ్ థింగ్ ఏంటి అంటే మొత్తం వెజ్ అనమాట. ఇట్లా పెళ్ళిళ్ళకి వచ్చి వెజ్ తినాలంటే నాకైతే మస్తు బాధ అవుతుంది. ఎన్ని వెరైటీలు పెట్టినా కానీ కష్టం అనిపిస్తుంది అబ్బా నాకైతే. ఆడ బొబ్బట్లు 2 ఎక్స్ట్రా అండి పిల్లకి. బొబ్బట్లు 2 ఇక్కడ చాలా
ప్లేట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా వెరైటీస్ పెట్టారు, అన్నీ బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఎంతైనా నాన్ వెజ్ లేని వెల్త్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అందరూ వెజ్జే పెడతారంట ఆంధ్రాలోనైతే. నీకు మళ్ళా అడుగు నీకు అన్న పెళ్ళిలో కష్టపడుతున్న తమ్ముడు నిక్కీ యు వాంట్ తాగని మేడం ఈరోజన్నా ఈరోజు నువ్వు తిన్న తర్వాత ఇక మళ్ళీ మేమైతే ఇంకా రిటర్న్ అవుదామని మళ్ళీ వెళ్ళి చెప్పడానికి వెళ్ళామన్నమాట. ఇక మళ్ళీ ఖాళీగానే ఉన్నాం అన్నట్టు కొన్ని ఫొటోస్ అట్లనైతే మేము తీసుకున్నాము వాళ్ళతో. మీ అందగాడు ఏంటి తప్పగా ఉన్నారు గర్ల్స్ రండమ్మ ఒకసారి చూడండి, తర్వాత మొబైల్ చూడండి. ఓకే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అట్లా మేము చాలాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత ఇక మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. బ్యాక్ టు హైదరాబాద్. బ్యూటీ మోడల్ రిసెప్షన్ రోజు అయితే కృష్ణాష్టమి అనమాట. మేము ఒక 1/2 అవర్ ట్రావెల్ చేయగానే మాకు రోడ్డుకి అడ్డంగా ఇట్లా ఉట్టి పెట్టున్నది అనమాట. మాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తున్నారు. ఇక మేము అట్లా కొద్దిసేపు అక్కడ ఉండి మళ్ళీ ఇంకా మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది, ఇంకా ఫుడ్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఇక మేమైతే ఇంకా మధ్యలోనే ఆగిపోయినాం అనమాట. ఇంకా చాలా చూసిన తర్వాత ఇంకా పంజాబీ పౌజీ దబాలో అయితే తిందామని ఫిక్స్ అయిపోయి ఇక మేమైతే అక్కడికి వెళ్ళినాము. మరి ఆల్రెడీ మధ్యాహ్నం మేము హెవీగానే తిన్నాము, ఇక ఎక్కువ ఏం తినాలని అనిపించలేదు. నార్మల్గా అట్లా తిందామన్నట్టు ఇంకా రోటీస్ అవి అయితే పెట్టుకున్నాం. అసలు కెమెరా పెట్టంగానే ఎంత ఆదవుతున్నావు తెలుసా నువ్వు? బ్లషింగ్ అదే నాకు కడి తను బీద తీస్తుంది గడిచుకుంటుంది జైల్లో ఖైదీ కేసులు చేసిండే తినుండ్రా అంట. పంజాబీ దాబాకి వచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ లెఫ్ట్ సైడ్ రెండు చుట్టాలు
ఫుడ్ అయితే ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది. నేను నార్మల్ అని అయితే ఓకే ఉందని చెప్తా కానీ అంత వరస్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫుడ్ బాగాలేదో. అస్సలు నచ్చలేదు. మేము ఎంత ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆర్డర్ పెట్టుకున్నామో కానీ అసలు తిన్న తర్వాతనైతే ఎందుకన్నా తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. అస్సలు నచ్చలేదు. ఇక మేము ఇక చేసేది ఏం లేక ఇక తినేసినాం అనమాట. ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని ఇక అట్లా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా వెళ్ళిపోయినాము. హైదరాబాద్కి వెళ్ళేసరికి నైట్ 12 అయింది. నేనైతే లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తా ట్రిప్వి ఎట్లున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే మరి బాయ్.